ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి కొనుగోలు కష్టాలు అంతా ఇంత కాదు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ వివిధ చోట్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంతో పాటు అటు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని, గత కొద్ది రోజుల నుంచి వడ్లు కొనుగోలు సకాలంలో జరగక తరుగు పేరుతో రైస్ మిల్లర్లు వేధిస్తున్నారని, కాంటాలైన ధాన్యానికి ఇప్పటికీ బోనస్ అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలకు దిగారు. ప్రతిరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు సకాలంలో జరుగుతలేవని, కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి బోనస్ అందించడం లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సన్నవడ్లను వేస్తే బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కారు తప్పించుకొని తిరుగుతుందని, తక్షణమే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, సన్నవడ్లకు బోనస్ వేసి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కామారెడ్డి నిజామాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఇక వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. మద్దికుంట గ్రామానికి చెందినటువంటి కొంతమంది పోలీస్ స్టేషన్ పైన ఆంధ్ర పోలీసుల పైన తిరగబడ్డారు. ఓ కేసు విషయంలో భీమవరంకి చెందినటువంటి ఆంధ్ర పోలీసులు మద్దికుంట గ్రామానికి చెందినటువంటి ఓ యువకుడిని అరెస్టు చేయడానికి రావడంతో, మఫ్టీలో రావడంతో గ్రామస్తులు వాళ్ళని దొంగలను పారిపోయి రామారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో ఆశ్రయించినటువంటి ఆంధ్ర పోలీసులకు అదేవిధంగా మద్దికుంట గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 100 నుంచి 150 మంది మద్దికుంట గ్రామస్తులు ఆ యువకుడి కుటుంబ సభ్యులతో రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఓ యువతిని మోసం చేసి భీమవరానికి సంబంధించిన అమ్మాయిని ట్రాప్ చేసి గత కొద్ది రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి రామారెడ్డి మండల కేంద్రానికి సంబంధించినటువంటి యువకుడిని అరెస్టు చేసి భీమవరానికి తరలించారు ఉద్రిక్త వాతావరణం నడుమ ఆంధ్ర పోలీసులు.